భరద్వాజ గారు, ప్రభాస్ సినిమాలకు సంబంధించి అప్డేట్లు వచ్చినాయి. ఫౌజీ టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇన్ని రోజుల్లో వర్కింగ్ టైటిల్గా అందరూ వాడేస్తున్నారు. అవును, అంటే టైటిల్ దాదాపు ఇదే ఖాయమవుతుంది అనేది మొదట్లోనే వినిపించింది. వాళ్ళు హీరోయిన్ని రివీల్ చేశారు, ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు తన్ని, హిమాన్విని. ఇవన్నీ కొంత ఇంట్రెస్టింగ్గా నడుస్తోంది. హను రాఘవపూడికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, ఆయన సీతారామం సినిమాతో ఒక అంటే ఇండస్ట్రీలో అంతకుముందు సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాతో ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు హను రాఘవపూడి అనగానే. పైగా ఇది కూడా పీడియాట్రిక్ లుక్ ఉన్నటువంటి సినిమా. అవును, కంటెంట్లో ఆ ధోరణులు ఉంటాయని చెప్తున్నారు. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. అయితే ఇతను ఒక సమూహం చేసేటువంటి యుద్ధాన్ని ఒక్కడే చేయగలడు, అటువంటి ఒక సమూహంతో పోల్చదగినటువంటి ఒక యోధుడి కథ అనేది కూడా వాళ్ళు కింద వేశారు క్యాప్షన్. కాబట్టి పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఆర్మీకి సంబంధించినటువంటి నేపథ్యంలో జరిగేటువంటి కథ అనేది మనకి అర్థమవుతోంది. నిజానికి సీతారామంలో కూడా ఆ నేపథ్యం ఉంది. అక్కడ కూడా సైనిక నేపథ్యము, రెండు దేశాల మధ్య గొడవలు ఇవన్నీ పెట్టి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని నడిపాడు, ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని నడిపాడు. రెండు సమూహాల మధ్య ఘర్షణను కూడా తీసుకున్నాడు దానిలో ఎలిమెంట్గా. ఇంట్రెస్టింగ్గా నడిపేటువంటి ఒక పర్స్పెక్టివ్ ఉంది ఆ డైరెక్టర్కి అనేది అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఆ సినిమా ఆడియన్స్ అటెన్షన్ అయితే గ్రాప్ చేసింది. 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళింది అది. ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లోకి ఎగబాకటం అనేది ప్రోగ్రామ్గా ప్రభాస్ని పట్టుకున్నాడేమో అనిపిస్తోంది. అయితే ప్రభాస్తో ఒక లూజ్ సినిమా ఏదన్నా సరదాగా చేయొచ్చు, కానీ ప్రభాస్తో ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ డ్రామా ఏదో చేయబోతున్నాడు. ఆ నేపథ్యం చూస్తే అది అర్థమవుతోంది. తర్వాత రకరకాల ఇవి వినిపిస్తున్నాయి బయట. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది. యుద్ధ రంగంలో అంటే పద్మవ్యూహాన్ని ఛేదించినటువంటి అభిమన్యుడిలా కనిపిస్తాడు, అలాగే పాండవులకు అండగా నిలబడినటువంటి కృష్ణుడిగా కనిపిస్తాడు. ఇలా రకరకాల పద్ధతుల్లో చెప్తున్నారు. అంటే అదంతా చూసిన తర్వాత, ఈ లుక్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇది ఒక సైనికుడి పాత్ర అని చెప్తున్నారు కానీ దీనిలో ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి. తను ఒక చోట మొదలై అంటే ఎక్కడ ఉండాలో అక్కడ లేకుండా ఇంకెక్కడో పెరిగి, తను ఎవరితో కలిసి ఉండాలో వాళ్ళకి శత్రువుగా ఎంటర్ అయ్యి తిరిగి తన యథార్థ స్థితి తెలుసుకుని ఇటువైపుకి టర్న్ అయ్యి ఎవరి దగ్గర పెరిగాడో వాళ్ళతో యుద్ధం చేయటం లాంటి కార్యక్రమం ఏదో ఉంటుంది. దీనిలో సంక్లిష్టత ఉంది కథలో అనేది అనిపిస్తోంది. అందుకని ఈ పోలికలన్నీ తీసుకొస్తున్నారు వాళ్ళు. కృష్ణుణ్ణి, అభిమన్యుణ్ణి, ఇవన్నీ ఏకలవ్యుణ్ణి. అది బయట చాలా స్పెక్యులేషన్ నడుస్తున్నాయి. ఫౌజీ అనే పదం అసలు ఫౌజీ అనేది ఎక్కువ ఆయన ఉన్నారు కదా సుభాష్ చంద్రబోస్ గారు. అవును, సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన సుభాష్ చంద్రబోస్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి. పౌరాణిక చాలా ఉన్నాయి. అవును, పౌరాణిక రెఫరెన్సులు కూడా చాలా ఇస్తున్నారు. అభిమన్యుడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా మొదలుపెట్టి ఏకలవ్యుడు దాకా తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ చూస్తే మనకు అనిపించేది ఏంటంటే ఇందులో కేవలం యుద్ధము, దాని తాలూకా వాతావరణము మాత్రమే కాదు. సైనికుడు అంటే ఓన్లీ యుద్ధమే చేయడు కదా, ఇంకా చాలా ఆ క్యారెక్టర్లో ఇతర ఎమోషన్స్ని, ఆ ఎమోషన్స్ని కూడా డ్రైవ్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. గతంలో శివాజీ గణేషన్ వీళ్ళు చేసినటువంటి సినిమాల్లో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండేది. క్యారెక్టర్లో ఇన్సైడ్ కాన్ఫ్లిక్ట్ ఒకటి డెవలప్ చేసి హీరో క్యారెక్టర్ని విపరీతంగా ఎలివేట్ చేసి ఆడియన్స్లో నిలబెట్టడం. ఇది ఈ ధోరణి ఎక్కడో అడాప్ట్ చేసుకుంటున్నాడు ఈ సినిమాకి అనిపిస్తుంది. అంటే అమరదీపం లాంటి సినిమాలో కృష్ణరాజు కనిపించినంత ఎమోషనల్గా ఈ సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నాడేమో అనే ఒక హింట్ ఇచ్చే విధంగా ఉంది ఇది. ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ అంతా కూడా నిజానికి అలాంటి ఒక ఎమోషనల్ క్యారెక్టరు, హీరో సెంట్రిక్గా నడిచేటువంటి ఒక ఎమోషనల్ క్యారెక్టర్ని చేయటం, అలాంటి కథలో తను చేయటం అనేది చాలా కాలం పట్టింది అతనికి. అంటే లేడు ఈ మధ్యకాలంలో ఆ ఏరియాలో లేడు ప్రభాస్. ఇప్పుడు మళ్ళీ అలాంటి క్యారెక్టర్ చేయటం అనేది డెఫినెట్గా ఆడియన్స్ కొత్త ఫీలింగ్ని ఇచ్చే కంటెంట్ అది. కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తోంది. హను రాఘవపూడికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, అతను సీతారామం సబ్జెక్టుని డీల్ చేసిన పద్ధతి, ఇక్కడ అతనికి బడ్జెట్కి సంబంధించినటువంటి ఇది కూడా లేదు. ఇది మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్న సినిమా.
బడ్జెట్కి సంబంధించినటువంటి కంటెంట్కి అవసరమైన పద్ధతిలో వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్లో రాజీ పడే పరిస్థితి ఉండదు. అవును. మార్కెట్ కొట్టి తీరాలి అనుకున్నప్పుడు టార్గెటెడ్గానే ఖర్చు పెట్టడానికి ఏమాత్రము వెనుకాడనటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇప్పుడు అతనికి. రెండోది కంటెంట్ మీద చాలా ప్రేమతో డేట్స్ ఇచ్చున్నాడు హీరో. ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు అనుకుంటే ఇక యుద్ధం చేయవలసింది ఫౌజీ హను రాఘవపూడే. తను యుద్ధం ఏ రేంజ్లో చేస్తాడు, ఏ రేంజ్లో ప్రభాస్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్తాడు అనేది ఇది కేవలం ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి సినిమా అని కూడా నేను అనుకోవడం లేదు. రియల్గానే ఒక ఎపిక్ లెవెల్ స్టోరీ ఏదో అవును. తెర మీద ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమంతో మొదలైన సినిమా ఇది. అందుకని ఆ ఫౌజీ అనే టైటిల్ వినగానే ఒక ఎమోషన్ మొదలవుతుంది. ఈ ఎమోషన్ త్రూఅవుట్ నడవాలి. ఆ త్రూఅవుట్ నడిపేటువంటి కంటెంటు, ఆ కాన్ఫ్లిక్టు ఆ క్యారెక్టర్లో డెవలప్ చేసుకుంటూ వెడితే డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అతని కోరిక. ఈ 1000 కోట్ల క్లబ్లో చేరేటువంటి డైరెక్టర్ అంటే తెలుగు నుంచి ఆ క్లబ్లో చేరినటువంటి డైరెక్టర్లు ఆల్రెడీ 2 ఉన్నారు. రాజమౌళి అసలు ఓపెన్ చేసిన వాడు ఆయన. ఆ తర్వాత సుకుమార్ చేరాడు అక్కడికి. ఇప్పుడు ఆ వరుసలో ప్రభాస్ చేపట్టుకుని హను రాఘవపూడి అక్కడికి చేరాలనే ప్రయత్నంలో ఇది తయారు చేసుకున్నాడు. నిజానికి ఇంతకు ముందు కల్కితో కూడా ప్రయత్నం జరిగింది, కానీ కల్కి కంటే కూడా దీనికి స్కోప్ ఎక్కువ ఉంది అనిపిస్తోంది. దీనికి ఒక యూనివర్సల్ అప్పీల్ కూడా ఉంటుంది ఈ కథకి, ఈ ఎమోషన్కి. అందుకని దీన్ని యూనివర్సల్గా కనెక్ట్ చేసి గ్లోబల్ మార్కెట్లో కూడా పుల్ చేసే ఛాన్స్ ఉంది. ఆ ప్రయత్నాలన్నీ జరిగి ఒక బిగ్ మార్కెట్ ఏరియాలో తన పేరు తన జెండా ఎగరేసే ప్రయత్నం ఇది. దానికి డెఫినెట్గా ఒక స్కోప్ ఇచ్చే సినిమా ఫౌజీ అవుతుందనే హోప్ అయితే ఈరోజు ఆ పోస్టర్ నుంచి దొరికింది. ఆ లుక్స్ అవి అలాగే ప్రభాస్ కనిపించినటువంటి తీరు నిజానికి చాలా తక్కువ కంటెంటే వాళ్ళు బయటకు వదిలింది. చిన్న పోస్టర్ ఫేస్ మాత్రమే రివీల్ చేశారు. సగమే అంతే. కింద పెట్టినటువంటి కాప్షన్ నుంచి డిరైవ్ అయినటువంటి స్టోరీస్ ఇవన్నీ. ఏదైనా ఒక ఎమోషనల్ బ్యాటిల్ స్టోరీని చూడబోతున్నాం అనేది అయితే ఒక హోప్ ఇచ్చాడు. చూడాలి ఎంతవరకు ఎలా తీసుకెళ్తాడు. ఇది ప్రభాస్ కంటే కూడా హను రాఘవపూడికి కీలకమైనటువంటి వ్యవహారం. అలా ప్రతి డైరెక్టర్కి ఒక కీలకమైనటువంటి మలుపులో ప్రభాస్ సినిమాలు చేయడం కనిపిస్తుంది. రాజాసాబ్ మారుతితో జతకట్టడం కూడా అలాంటిదే. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే. అలా ప్రతి ప్రాజెక్టు కూడా చాలా ప్రాపర్గా డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. అలాగే ప్రభాస్ అనగానే మనకి తెలుగు సినిమా స్థాయి పెంచిన హీరో మాత్రమే కాదు, ప్రతి హీరోకి టార్గెట్గా మారుతున్నాడు ప్రతి సినిమాతోనూ. అలా ఒక టార్గెట్ సెట్ చేసి తెలుగు హీరోలందరినీ పాన్ ఇండియా మార్కెట్ వైపు పరుగులు పెట్టించిన వాడు ప్రభాస్. అంతకుముందు వాస్తవానికి బాహుబలికి ముందు ప్రభాస్ ఏమిటి అనేది చూస్తే ఆ నెంబర్ గేమ్లో కొంత వెనకబడి ఉన్నటువంటి సందర్భమే. బాహుబలి తర్వాత ప్రభాస్ వేరు. బాహుబలి తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో నిజానికి ప్రభాస్తో ఒక పౌరాణిక చిత్రం తీయాలి అనేటువంటి ఆలోచన కూడా రాజమౌళికి ఎక్కడో ఉంది అనేది మనకి స్మెల్ ఉంది. ఎందుకంటే యమదొంగ సినిమా వాళ్ళు విశ్వామిత్ర క్రియేషన్స్ అనే బ్యానర్ మీద చేశారు. అవును. దానిలో ఆ లోగోలో కనిపించే విశ్వామిత్రుడు ప్రభాసే. అందుకని ఆ గెటప్ అవన్నీ కూడా చాలా యాప్ట్గా సెట్ అయ్యాడు తను. అలా ఒక పౌరాణిక సినిమా కూడా పడిపోతాయి ఈ వరుసలో. అన్ని జానర్లలోనూ సినిమాలు చేసినటువంటి ప్రజెంట్ జనరేషన్ హీరోగా నిలబడిపోతాడు. బహుశా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని ఆశిద్దాం.